ఆ కట్ చేసిన బూతులు చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా ఎంత రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందో, ఎంత రూటెడ్ గా తీశారో. అయితే ఇంతకు మ్యాటర్ ఏంటంటే 2 రోజుల క్రితం పెద్ది సినిమాకి సంబంధించి సెన్సార్ అయితే అయింది కదా. సెన్సార్ వాళ్ళు కొన్ని వర్డ్స్ అయితే మ్యూట్ చేశారు. యూబీఏ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసం అవి మ్యూట్ చేయక అయితే తప్పలేదన్నమాట. అవి నిజంగా విలేజ్ లో తిట్టుకునే తిట్లవి. కాసేపు అంటే ఈ వీడియో లాస్ట్ లో అవేంటనేది నేనైతే చెప్తాను. అంతకంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటైతే ఉంది. అదేంటంటే మరికొన్ని గంటల్లో ఇండియా గుండెల్లో పెద్దిగాడి ఆట పాట. మరి అది చూడడానికి ఫ్యాన్స్ అందరూ రెడీనా? అయితే భోపాల్లోని బేల్ దసరా మైదానంలో జరిగే ఈవెంట్ కి సాయంత్రం 1,00,000 మంది వస్తారని అంచనా అయితే వేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? 4 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. అంటే 2 చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా యాక్టర్స్ ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తాకైతే పెట్టారు. ఇంకా అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఒక్క రోజుకి రెంటే ₹1,00,00,000 అన్నమాట. ఈ రకంగా ఇండియాలోనే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఈవెంట్ అయితే ఈ రోజు సాయంత్రం మనం అయితే చూడబోతున్నాం. అయితే ఈ ఈవెంట్ కి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన మోహన్ యాదవ్ గారు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఏం జరిగిందంటే మన రామ్ చరణ్ గారిని సీఎం గారు ఆయన ఇంటికి టీకైతే ఇన్వైట్ చేశారు. రామ్ చరణ్ గారు సీఎం గారి ఇంటికైతే వెళ్లి ఈ ఈవెంట్ కి అయితే అటెండ్ అవుతారు. ఇంకా అక్కడ కటౌట్ల పనులు గాని, స్టేజ్ పని గాని మొత్తం అన్ని అయిపోయినాయి అన్నమాట. ఇంకా మిగిలిందల్లా సాయంత్రం ఆట పాట, ఏఆర్ రెహమాన్ గారి పాట, అక్కడ అభిమానుల కేరింతల మధ్యలో పాట అయితే లాంచ్ చేస్తారు. మరి ఈ పాటతో పాటు ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారా లేదా అనేది మనం అయితే ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. లైవ్ అయితే 5 నుంచి అయితే స్టార్ట్ అయింది. మాక్సిమం 6 నుంచి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి. అయితే నిన్న హల్లల్లో సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా. ఆ ప్రోమో వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా ఆ ప్రోమోనే సర్క్యులేట్ అవుతుంది. ఈ రోజు నా ఫుల్ సాంగ్ అయితే వస్తే పెద్ద హైప్ అయితే ఉంది ఆ పాట మీద. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఆల్రెడీ ప్రోమోతో బ్లాక్ బాస్టర్ అని మనకు ఒక సంకేతం అయితే ఇచ్చేశాడు. ఇంకా ఫుల్ సాంగ్ తో భోపాల్ మొత్తాన్ని ఊపేస్తాడని నేనైతే అనుకుంటున్నా. భోపాల్లో చాలా గట్టిగా ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సెన్సార్ సర్టిఫికెట్ అయితే బయటకు వచ్చింది. ఆ సెన్సార్ సర్టిఫికేట్ లో అంటే సినిమా నుండి ఏమేం వర్డ్స్ కట్ చేశారో కూడా మనకైతే బయటకైతే వచ్చింది. ఒక్కసారి అవేంటో చూద్దామా? బూతులు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి చూడాలనుకున్న వాళ్ళు వీడియో చూడండి, లేకపోతే చూడొద్దు. ఫస్ట్ ది లౌడేష్, బొక్క, లంబడి కొడక, ఎంచోడ్, ఇంకా దొంగముండా కొడక, కాల్చిపాడ తింగత, ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా సినిమాలో మ్యూట్ అయితే చేశారు. ఇంకా చిక్రీ సాంగ్ లో సరుకు సామాను చూసి అది కొద్దిగా మాడిఫై అయితే చేశారనమాట. ఇంకా కొన్ని 2 చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ రకంగా 189 నిమిషాలతో పెద్ద సెన్సార్ అయితే అయింది. దాంట్లో ముందొచ్చే ముఖేష్ యాడ్లు అలాంటివన్నీ తీసేసి సినిమా మరి ఎంత ఉంటదంటే 183 నుంచి 184 నిమిషాలు అయితే మనకైతే ఉంటది. పేర్లన్నీ తీసేసి. మరి అదనమాట మ్యాటర్. ఈవినింగ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. భారీ ఎత్తులో ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్ లో ఆ పాట హిట్ అయింది. ఈ ఈవెంట్ హిట్ అయింది. పెద్ద హైప్ క్రేజ్ నార్త్ ఇండియాలో ఎక్కడికో వెళ్ళిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.